రసాయన సేద్యం కలిసిరాని పరిస్థితుల్లో ప్రకృతి సేద్య విభాగం అధికారుల సూచనలతో సహజ విధానాలను ఆచరిస్తున్నాడు ప్రకాశం జిల్లా రైతు. తనకున్న ఎకరా 20 సెంట్ల భూమిలో ఏ గ్రేడ్ ఏటీఎం విధానాల్లో అన్ని రకాల పంటలను పండిస్తున్నాడు. కూరగాయలు, ఆకుకూరలు, దుంపజాతి పంటలు, నూనె గింజలు, అపరాలు పండిస్తూ విత్తన శుద్ధి మొదలు చీడపీడల నియంత్రణ వరకు సహజ విధానాలను ఆచరిస్తున్నాడు. ద్రవ, ఘన జీవామృతాల వాడకంతో పంటలు ఆరోగ్యంగా ఉంటున్నాయని, రోజువారీ ఆదాయం వస్తోందంటూ రైతు చెబుతున్నాడు. నేను గత 5 సంవత్సరాల నుండి రసాయన వ్యవసాయం చేస్తున్నాను. రసాయన వ్యవసాయంలో నాకు కొన్ని ఒడిదుడుకుల వల్ల నాకు పంట నష్టం అనేది జరుగుతుంది. దానివల్ల పక్క గ్రామంలో ఉన్న మెంటర్ పద్మ మేడం గారిని కన్సల్ట్ చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం ద్వారా వెళ్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరిగింది. నేను గత 3 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల నాకు పంట దిగుబడి బాగుంది. తెగుళ్ళు ఎలాంటి పెస్ట్ అనేది ఇప్పుడు వరకు నేను చూడలేదు. 120 సెంట్లు ఉంది పొలము. ఎకరమేమో ఏ గ్రేడ్గా శనగ, నూము, కొర్రలు, గోధుమ, సజ్జ ఇలా పలు పంటలుగా వేసుకోవటం జరిగింది ఏ గ్రేడ్లో. ఏటీఎంలోకి వచ్చేసరికి 20 సెంట్లు విస్తీర్ణంలో ఏటీఎం వేసాను. ఏటీఎంలో మొత్తం 30 రకాల పంటలు ఉన్నాయి. గోంగూర, వంగ, మిరప, టమాటా, మొక్కజొన్న, పుచ్చ, దోస, సొర, బీర, బంతి పంటలు వేయటం జరిగింది. దిగుబడికి వచ్చేసరికి నాకు నెలకొచ్చేసరికి 20 నుండి 30 వేల దాకా నాకు ఆదాయం వస్తుంది. ఈ పొలం మొత్తం మీద ఒక 5,000 ఖర్చు పెట్టుంటా. నాకు టమాటాలకు వచ్చేసరికి 150 కేజీలు టమాటాలు కోసాను. వంగ వచ్చేసరికి ఒక 70 కేజీలు వంగ వచ్చినాయి. చిక్కుడు వచ్చేసరికి ఒక 30 వచ్చినాయి. క్యాబేజీ వచ్చేసరికి ఒక 30 క్యాబేజీ కోసేసాను. గోంగూర అంటే ఆల్రెడీ ఆల్టర్నేట్గా డైలీ కోస్తూ ఉన్నాం. నేను మొదటగా ఫీల్డ్ రెడీ చేసుకునేటప్పటికి ముందుగా ఘనజీవామృతం 400 కేజీలు ఎకరానికి వేసాను. వేసిన తర్వాత దేశీయ విత్తనాలు తీసుకొచ్చి వేయటం జరిగింది. వేసిన తర్వాత 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం కొట్టడం జరిగింది. ద్రవజీవామృతం కొట్టడం వల్ల నాకు మొక్కల్లో గ్రోత్ అనేది బాగా వచ్చింది. దానికి తోడు నాది రైన్ ఫీడ్. ఈ రైన్ ఫీడ్ వల్ల మంచు కాలానికి పురుగు అనేది సహజంగా వస్తుంది. కానీ నాకు ఎలాంటి పురుగు, ఎలాంటి తెగుళ్ళు కూడా ఇప్పుడు వాటికి కనిపించలేదు. నేల సారాన్ని పెంచే ప్రకృతి సేద్య విధానాలపై రైతులకు అవగాహన పెంచుతున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. సహజ విధానాలతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు రైతుకు నికరాదాయం సొంతమవుతుందంటున్నారు. రెయిన్ ఫెడ్ అండి ఇది. రెయిన్ ఫెడ్ వాటర్ సోర్స్ లేదు, అయినా కూడా చాలా ఈల్డ్ వస్తుంది. ఇది మేమందరం కూడా క్యాడర్ కి రైతులకి ప్రమోట్ చేస్తున్న మోడల్ అండి. ఏటీఎం ఎనీ టైం మనీ అంటే ఒక 25-30 డేస్ నుండి లీఫీ వెజిటబుల్స్ స్టార్ట్ అవుతాయి. అలా రైతు ఆ ఫీల్డ్లోకి వెళ్తే ఒక 200-300కి ఆదాయం తీసుకుంటారు అమ్ముకొని. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా కూడా ప్రతి రైతులతోటి, ప్రతి మహిళా సంఘంలో ఉన్న మెంబర్ తోటి ఈ కిచెన్ గార్డెన్స్, ఏటీఎం మోడల్స్ రేస్ చేయించాలనేది ఒక భాగము. కాబట్టి ఇది రైతులకి ప్రధాన పంటలేసి 3 నెలలు 6 నెలలు వెయిట్ చేయకుండా తనకున్న ఎకరంలో ఒక 20 సెంట్లో ఈ ఏటీఎం మోడల్ వేసుకుంటే ఇది నిరంతర ఆదాయం వస్తుంది. ఇది 365 రోజులు కూడా రిలే సోయింగ్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తాము. ఇది సహజ, సేంద్రియ ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి తోడు సాగు ఖర్చులు తక్కువగా ఉండటం, ఏటీఎం, ఏ గ్రేడ్ పద్ధతుల్లో రోజువారీ ఆదాయం వచ్చే అవకాశం ఉండటం వల్ల రైతులు ప్రకృతి విధానాల దిశగా అడుగులు వెయ్యాలని అధికారులు సూచిస్తున్నారు.